అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత రాత్రి 12 గంటలు దాటిన తర్వాత జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన అంబుల్ అనే అతను, హయత్ ఖాన్ అని చెప్పి డివిజన్ ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జి, అలాగే కొంతమంది సుమారు 30-40 మంది 7-8 కారులో క్రేన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీ దిమ్మని అలాగే ప్రజలకు ఉపయోగించిన బల్లలను కూడా తీసేసింది. ఇక్కడ బస్ షెల్టర్ కూడా, బస్ షెల్టర్ వైసీపీ ప్రజలు కూర్చునేది కాదు, ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది, చల్లగా ఉంటుంది, నీడనేస్తుందని చెప్పి ఆటో స్టాండ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గారు, వాళ్ళ తండ్రి గారు ఈ ప్రాంతానికి డిప్యూటీ మేయర్ గారు చాలా సేవలు అందించారు, కార్పొరేటర్గా పనిచేశారు. మేము ఒకటి అడుగుతున్నాం, ప్రజలందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ బస్టాప్లో ఒక వైసీపీ నాయకులు కార్యకర్తలే కూర్చుంటారా? ప్రజలందరికీ ఎండలో ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజున ఆటో స్టాండ్ వాళ్ళని బతిలాడి మీ అందరం కలిపి ఇక్కడ బస్ స్టాప్ కట్టించాడు. అలాగే కళ్ళ ముందు ప్రత్యక్షంగా సాక్షాత్, అలాగే ట్రాఫిక్కి అడ్డొస్తే ఏ పార్టీ బళ్ళైనా తీసేవచ్చు. ఎదురుగా కనబడతారు టీడీపీ బళ్ళు, నిన్న వేసి మీరు చూసుకోండి, నిన్న వేసిన టీడీపీ బళ్ళు నిన్న ఆ ప్లేస్లో వైసీపీ బళ్ళు ఉన్నాయి. మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీకు గనక మీరు ఇదేనా ప్రజలకు ఇచ్చిన మాట? సూపర్ 6ని మభ్యపెడటానికి అనేక రకాలుగా ప్రజల్ని ఈ విధంగా చేయటం, జనరల్ పబ్లిక్ని ప్రజల్ని భయభ్రాంతం గుర్చేయడం ఎంతవరకు కరెక్టు? మేము నగరపాలక సంస్థ అధికారులు కూడా ఇదే సందర్భంగా చెప్తున్నాం, మీరు కనుక ఈ విధంగా పార్టీల పరంగా చేస్తే మటుకి మాకుండే అస్త్రాలు మాకు ఉన్నాయి, దాన్ని మేము వాడుకుంటాం. మేము అడుగుతున్నాం, కార్పొరేషన్ అధికారికి ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఇంత స్పీడ్గా చేశారు, అంతకుముందున్న వైసీపీ దిమ్మల్ని తీసి టీడీపీ అని పెట్టుకోమని చెప్పి మీ కార్పొరేషన్ యాక్టుల ప్రకారం మీరు చేశారా? మేము సిపి గారిని కూడా, నగరపాలక సంస్థ సిటీ ప్లాన్ను కూడా ఈ విధంగా ఈ సందర్భం ఒకటే ప్రశ్నిస్తున్నా, మీకు పేదవాళ్ళు కట్టింటే టకటక కూర్చేస్తారా? పెద్దవాళ్ళ భవతులే కామ్ కూర్చుంటారా? అలాగే పేదవాళ్ళు కూర్చునే బళ్ళను తీసేస్తారా? ఈ విధంగా మీరు కనుక పందా మార్చుకోకపోతే మటుకి మా నగరపాలక సంస్థ తరఫున చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నా అభివృద్ధి తెలుసుకున్నాం. కమిషనర్ గారు, నగరపాలక సంస్థ పోలీస్ కమిషనర్ గారికి ఒకటే వినియోగించుకున్నాం, నగరంలో శాంతి భద్రతలు తలెత్తకుండా మేము చాలా సమయంగా మా పని మేము చేసుకుని మా పార్టీ కార్యక్రమాలు చేసుకున్నాం. దయచేసి వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి వెరిఫై చేసి మేము ప్రూఫ్తో సహా ఇస్తున్నాం, మీ విచారించి తక్షణం నిందితుల్ని రిమాండ్కి తీసుకోవాల్సిందిగా, మీరు అదుపులో తీసుకోవాల్సిందిగా, వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద నేరాపణకు చేసి మీరు తక్షణ రిమాండ్ విధించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. మీ అందరి ద్వారా నేను ఏదైతే ఈరోజు నిలబడి నేను మాట్లాడుతున్నానంటే నిజంగా ఈరోజు ఒక బ్లాక్ డేగా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు నేను డిప్యూటీ మేయర్ పదవి 4 ఏళ్ల నుంచి నేను చేస్తున్నాను. మరి 4 ఏళ్లలో నేను అభివృద్ధి జనాల్లోకి వెళ్ళి మంచి చేశానే తప్ప ఈరోజు ఇట్లా బాధగా నుంచునే రోజు వచ్చిందంటే మరి ఇది మంచి ప్రభుత్వమా, అరాచకమైన ప్రభుత్వమా ప్రజానీకం అయితే గుర్తు చేసుకుంటుంది. నిజంగా నిన్న రాత్రి అర్ధరాత్రి 12:30 జనాలు లేని సందర్భంలో మరి ఈరోజు 10 మంది సేద తీరే బస్ స్టాప్ కానీ, 10 మంది నిజంగా వేసవికాలంలో చలివేంద్రం మంచినీళ్ళు తాగేది కానీ, మరి ఆటో యూనియన్ వాళ్ళు స్టాండ్ కానీ, మరి ఏదైతే మరి ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉందో దానికి అప్పుడు గుల్జార్ గారు బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఏదైతే గత ప్రభుత్వం ఎప్పుడో పురాతన కాలంలో నెహ్రూ గారు పుణ్యమంట బ్రిడ్జ్ చేస్తే దాని శిలాఫలకాన్ని మరి 4 కూర్చుని బల్లలు ఉన్నాయి. మరి నేను ఒకటే అడుగుతున్నా, బల్లలను కూడా తీసి ఇందులో ఏదైనా చెడు కనపడుతుందా? ప్రభుత్వం కనపడుతుందా? మీకు మంచే కదా, 10 మంది కూర్చుని 10 మంది మంచినీళ్ళు తాగి 10 మంది సేద తీరేవంటే ఇది సభమా అని అడుగుతున్నాను. ఎవరు పేరు పెట్టి మీరు ఈరోజు బహిరంగంగా మరి రావణ కాస్ట్లాగా చేస్తూ ఈరోజు బహిరంగంగా మరి ప్రతిదీ ప్రూఫ్తో ఎవరైతే 15వ డివిజన్ మరి జనసేన అధ్యక్షులని చెప్పుకుంటున్న గాదిరెడ్డి అమ్ముల్ గారు కానీ, మరి హయత్ ఖాన్ గారు కానీ, మరి నేను ఒకటే అడుగుతున్న ఎమ్మెల్యే గారిని, ఇదా మీరు రాజకీయం చేసి మేము గొప్పగా చెప్పుకుంటున్నానన్నారు? నేను ఈ డివిజన్ని 15 కోట్లతో అభివృద్ధి చేశా. మీరు గతంలో ఏనాడు ఈ డివిజన్ దత్తత తీసుకుని ఏ రోజు అభివృద్ధి చేయాల?
రండి, మీరు చర్చకి సిద్ధమా అని నేను ఎన్నోసార్లు అడిగా. అభివృద్ధికి పోటీ పడండి, ఇలా అరాచకానికి పోటీ పడేది మీరు. మరి నేను చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా మీరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ కూడా 10 మంది నడిచే రోడ్లను కూడా పగలగొడతారా? ఇదేనా మీ సంస్కారం? ఈ రకంగానైనా మీరు బతుకుతున్నారు? ఇదేనా మీకు నేర్పినది మరి పార్టీ సిద్ధాంతాలు అనేది? మరి మీరు వ్యక్తిగతంగా చూసుకోవాలి. ఎవరు ఏంటి వ్యక్తిగతంగా 10 మందికి ఉపయోగపడే జ్ఞాపకార్థంగా ఒక బస్ స్టాప్ ఏర్పాటు చేశాం. జ్ఞాపకార్థంగా 10 మంది మంచినీళ్ళు తాగడానికి ఒక చలివేంద్రం ఏర్పాటు చేశాం. ఆటో యూనియన్ 10 మంది పొట్టకూటు కోసం ఆటో స్టాండ్ పెట్టారు. 10 మంది నలుగురు కూర్చుంటున్నారు ఈరోజు బల్లల మీద. దీన్ని మీ బల్లలేసి పార్టీ పరంగా జనాలను చూస్తున్నారా? 15వ డివిజన్లో ఏ రోజు కూడా పార్టీ పరంగా అందరూ కూడా కలిసిమెట్టుగా మేము 3.5 ఏళ్ల పదవి నుంచి ఈ రోజుకి నేను పదవిలో ఉన్నా. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా 15వ డివిజన్లో పార్టీల పరంగా గొడవ జరగల. అంటే మీరు గొడవ లేపటానికి సిద్ధాంతాలను రేపుతున్నారా? ఇదేనా మీరు నేర్పేది? వచ్చి 3 నెలలు అవలా ఇదే 15వ డివిజన్లో ఎన్నో ఏళ్ళగా మా నాన్నగారు మాజీ డిప్యూటీ మేయర్ గారు గతంలో ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఇదే డివిజన్లో ఉన్నారు. ఏ రోజు కూడా పార్టీలకు అతీతంగా ఎప్పుడు వెళ్ళాల. ఏది చేసినా మనకి అందుబాటులో ప్రజలకు సేవ చేయాలనే నినాదంతోనే ఈ రోజుకి కూడా మంచిగా చేసిపోతున్నాం. ఈరోజు మీరు లేనిపోయిన సంస్కారాలన్నీ బయటకు తీసుకొస్తున్నారా? బహిరంగంగా ప్రజలకు చర్చకు సిద్ధం తీసుకొస్తున్నారా? ప్రజలందరినీ కొట్టుకునే విధంగా చేస్తున్నారా? మరి నేను వీళ్ళని ప్రూఫ్గా అడుగుతున్నాను. మరి ఈ అన్నిటికీ కూడా నేను సిపి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని ఒకటే అడుగుతున్నాను, ఇవన్నీ కూడా మీరు చేపిస్తున్నారా? మరి ఇదే మేము ఏదైనా చిన్న కంప్లైంట్ ఇస్తే ప్రజానానికి ఇబ్బంది కలుగుతుంది ఇలా అంటే మేము చేస్తే ఇలా ఊరుకుంటారా మీరు? ఈ పార్టీకి విఎంసి అధికారులు డైరెక్ట్ ట్రైన్ తీసుకొచ్చి ప్రొక్లైనర్ తీసుకొచ్చి విఎంసి అధికారులతో లేపుతున్నారంటే మరి ఎవరు సహకారంతో ఇవన్నీ చేస్తున్నారు? అంటే ఇవేనా మీరు నేర్చుకున్న సంస్కారం? మరి మేము 4 ఏళ్ళు ప్రభుత్వంలో నిలబడ్డాం. ఏ రోజు కూడా ఇలాంటి చర్యలు మా యొక్క నేత అవినాష్ గారు కానీ మాకు అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఏది కూడా మాకు మాకు ఇలాంటి నేర్పల సంస్కారం. ఇదే 15వ డివిజన్లో ఎన్నడూ లేని విధంగా సంస్కారాన్ని ఈరోజు సంస్కృతి తీసుకొచ్చాం. జనాలను కొట్టుకోమనా? మళ్ళీ కులాలు లేపి పార్టీ రుచిచ్చి రేపుతాక ఈ రోజుకి కూడా 15వ డివిజన్లో ఏ రోజు కూడా అలాంటి జరగల. మీరు ఈరోజు బల్లలు తీసి 10 మందికి ఉపయోగపడేదాన్ని తీసి చేశారంటే మరి మీరు ఆ రోజు ఎలక్షన్లో నిలబడ్డాం. ఎలక్షన్ అనేది తలరాత, ఎవరు గెలుస్తాం కానీ ప్రజాసేవ అనేది మనసులో ఉండాలి. 30 ఏళ్ల నుంచి పార్టీలో కాదు, మేము ఒక అధినేత మాకు నెహ్రూ గారు కాదు, మేము ప్రజాసేవకు అయి ఉన్న నాన్నగారు కానీ ఈ రోజుకి కూడా ఏ రోజు కూడా 15వ డివిజన్లో పార్టీలు తగాదా లేదు. మీరు కొత్తగా దీని సంస్కృతి తీసుకొస్తున్నారా? రండి, బహిరంగంగా మీరు పార్టీకి మీరు బహిరంగ చర్చకి ఇలా కోట్లాడుకుందామంటే నేను చేసిన 15 కోట్ల అభివృద్ధి పనులు ఉన్నాయి. మరి దాన్ని ఏం చేస్తారు? పగలగొట్టేస్తారా? రోడ్లు కానీ ట్యాంక్ కానీ మీరు చేయలేని పని నేను చేశాను, అభివృద్ధి చేశాను. నేను 15వ డివిజన్ని 15 కోట్లతో అభివృద్ధి చేశాను. ఆ ధైర్యం నాకుంది. మరి మీరు దత్తత తీసుకున్నారు, ఏం చేయలేకపోయారే? మరి నేను చేశానుగా. మీరు రండి, అభివృద్ధికి పోనీ 15 కోట్లు కాదు 16 కోట్లతో అభివృద్ధి చూపించండి. మీరు అభివృద్ధి చేస్తే కళ్ళతో కాదు మనసుతో చూసే మనస్తత్వం మాది. వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, ఇక్కడ ప్రభుత్వాలు ఎక్కడా చూడట్లా. 10 మందికి సేవ తీర్చే వాటి గురించి మీరు ఇట్లా ప్రభుత్వాలకి మరి ఆ పార్టీ పరంగా చూస్తున్నారంటే మీ నీచమైన సంస్కృతి ఏ రకంగా అరాచకమైన పాలన ఏ రకంగా ఉందో దీన్ని మీరు గమనించుకోవాలి. ఎవరైతే ఇందులో పాల్గొని దగ్గరుండి చేశారో వారందరికీ కూడా మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి దగ్గరికి మేము తక్షణమే పోలీసులు అందరూ కూడా దీన్ని చర్య తీసుకోవాలి. లేదంటే మేము లీగల్గా మేము అందరం కూడా ముందుకెళ్తాకి నాతోటి ఈ యొక్క ప్రీ మీడియాకి నాతోటి కార్పొరేటర్సే కానీ ప్రో లీడర్ వెంకట సత్యనారాయణ గారు నా 15వ డివిజన్ అన్నదమ్ములు అందరం కూడా పాల్గొన్నా. తప్పకుండా నేను పోలీసు వారిని ఒకటే కోరుకుంటున్నా, దీనిపై వెంటనే చర్య తీసుకోవాలి. మీరు చర్య తీసుకుని ఎవరైతే వీళ్ళకి పాల్గొన్నారో వాళ్ళపై చర్య తీసుకుని అరెస్ట్ చేయాల్సి, లేదంటే మేము లీగల్గా మేము కోర్టు ద్వారా వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 15వ డివిజన్ నుంచి రామలింగేశ్వర నగర్లో పడవలరావు సెంటర్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ హోండాల ప్రభుత్వంలాగా తయారయ్యి గత 4 ఏళ్ళ నుంచి ఎవరైతే ముసలి వాళ్ళు పొద్దున్నే కూర్చుని పేపర్లు చదువుకుంటారో బల్లలు వేసాము, ఆ బల్లలను తొలగించి తెలుగుదేశం బల్లలు వేశారు. ఒకటి అది కార్పొరేషన్ వేసారని చెబుతున్నారు. కార్పొరేషన్ సిపి గారిని అడిగితే నాకు తెలియదండి, నాకు ఎటువంటి నేను ఆర్డర్ ఇవ్వలేదు అంటున్నాడు ఆయన. మరి ఎవరు చేశారు? ఒకటి. రెండోది, ఆ దిమ్మల పక్కనే ఉన్న మా వైఎస్ఆర్ పార్టీ దిమ్మ, ఇక్కడ చూస్తే బ్యాక్ బస్ షెల్టర్లో మా బ్రదర్ చనిపోతే, మా కజిన్ బ్రదర్ చనిపోతే ఇద్దరి పేరుతో బస్ షెల్టర్ కట్టించి వాళ్ళ జ్ఞాపకార్థం ఫ్లెక్సీలు పెడితే ఆ బస్ షెల్టర్ పగలగొట్టి ఫ్లెక్సీలు చించేశారు. అలాగే మా వదిన గారు చనిపోతే ఆవిడ పేరుతో నిత్యము
కూలింగ్ నీళ్లు పోస్తున్నాం మేము 20 క్యాన్లు నీళ్లు పోస్తున్నాం, దాన్ని కూడా ప్రక్షాళించారు. అలాగే ఆటో స్టాండు ఇక్కడ పేద ప్రజలు బతుకుతున్నారని చెప్పి ఆటో వాళ్ళ కోసం అని చెప్పి మేము గౌరవ అధ్యక్షుడిగా ఆటో స్టాండ్ ఉంటే దాన్ని పునాదితో తొలగించి పడేశారు. అలాగే దాని పక్కన బస్ షెల్టర్, దాని పక్కనే ఉన్న దిమ్మ, పార్టీ దిమ్మ, అది కూడా పడేశారు. అయితే గత 15 ఏళ్ల కిందట ఈ బ్రిడ్జి లేనప్పుడు నెహ్రూ గారు దీనికి 4 కోట్ల డబ్బులు తీసుకొచ్చి ఈ బ్రిడ్జి కట్టించడం జరిగింది. ఆ బ్రిడ్జి శంకుస్థాపన చేసినటువంటి ఓపెనింగ్ చేసినటువంటి శిలాఫలకాన్ని అతి దారుణంగా కూడా ముక్కలుగా చేసి ఈరోజు పగలగొడతాం అనేది తెలుగుదేశం జనసేన గోండాల వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఈ రకంగా చేయమని చెప్పి లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గద్దెరామ్మను ఇలాంటి సంస్కృతికి పాల్పడుతూ పేద ప్రజలు ఏదైతే నివసిస్తున్నారో వాళ్ళకి అనుగుణంగా ఉండే సేవ చేయండి. మేము చేయలేం. మేము చేసింది ఈ 15వ డివిజన్లో అభివృద్ధి ఎంతంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ 15-16 కోట్లు చేసాం. అలాగే ఇండస్ట్రీ పరంగా ట్యాంకుల పరంగా కూడా 35 కోట్ల వరకు చేసాం మేము. వాటర్ ట్యాంకే కానీ మన ఎస్టీపీ ప్లాంట్లే కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ చేసుకుంటే 35 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు ఇంకా ఖర్చు పెట్టండి, 40 కోట్లు ఖర్చు పెట్టండి, అభివృద్ధి చేయండి, మేము సంతోషపడతాం. ఇలాంటి సంస్కృతి చేస్తే పద్ధతి కాదు. మేము కూడా చూసి మేము కూడా రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రకంగా జనసేన అభ్యర్థి ఈ పార్టీ అధ్యక్షుడు డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి గాదిరెడ్డి అమ్ములే కానివ్వండి, తన అనుచరులు 10 మంది ఉన్నారు. వాళ్ళు అలాగే అయ్యత్ కానీ తెలుగుదేశం లీడరు, అలాగే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రికార్డుగా కూడా మాకు సీసీ కెమెరాలో కొన్ని దొరికినాయి, కొన్ని కూడా ఫుటేజ్ తీయాలి పోలీసు వారు. అన్నీ తీసి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే మేము సివిల్గా కూడా మేము రేపొద్దున కోర్టుకు వెళ్తాము. లేకపోతే మా అధిష్టానం పిలిపిస్తే దానికి అనుగుణంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.